కృష్ణం వందే జగద్గురు. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మనం గాంధారీదేవి జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం కదండి. మనం ఈ వీడియోలో గాంధారీదేవి యొక్క వైభవం అనేది ఎలా ఉంటుందో, అలాగే గాంధారీదేవికి అసలు కోపం అనేది వస్తే ఏ విధంగా మాట్లాడగలదో, ఏ విషయాల్లో గాంధారీదేవి వీక్ అయిపోతుంది అనే ఎన్నో రకాల విషయాల్ని తెలుసుకుందాము. గాంధారీదేవి వ్యక్తిత్వం అనేదండి మకుటాయమానమైన వ్యక్తిత్వం. ఇంకా పిల్లలు కలగలేదన్న ఒక్క బాధతో ఆవిడకి ఆక్రోశం కలిగి ఆ రోజు ఉదరతాడనం చేసుకోవడం అనేది తప్ప ఆమె మామూలుగా ఎంతో సుగుణవతి, ధర్మాత్మురాలు. గాంధారీదేవి ఒక స్త్రీ అయినప్పటికీ కూడానండి, పుట్టినింట్లో అనితర సాధ్యమైన రీతిలో ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధన అనేది చేసి ఆ శివుని అనుగ్రహాన్ని పొందింది. ఆమె ధర్మం ఎక్కడుంటుందో అక్కడ నిలబడే వ్యక్తి. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు ఒకసారి రాయబారిగా వచ్చాడు కదా. పాండవుల గురించి, పాండవుల యొక్క సందేశాన్ని వివరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. సభా గౌరవాన్ని కించపరిచేలాగా ఒక పక్కన శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఉండగా ఆ సభలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నారదునితో సహా. ఇంతమంది ఉండగా కూడా సభా మర్యాదను కించపరిచేలాగా దుర్యోధనుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పే మాటలు అతనికి రుచించలేదు. సభలో ప్రతి ఒక్కరూ ఒక మర్యాద అనేది పాటించాలి. దానిలో దుర్యోధనుడు విఫలమయ్యాడు. ధౌమ్యుడు విరాట పర్వంలో ఒక సభకు ఉండవలసిన నియమాలేంటని చెప్పారు. ఏంటంటే, ఒక పరిపాలకుని లేకపోతే ఒక అధికారి ముందు మనం కూర్చున్నప్పుడు ముందుగా ఆయన ఏం చెబుతున్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. ఎక్కువగా వినాలి, తక్కువగా అది అడిగితేనే మాట్లాడాలి. సమాధానం కూడా చెప్పాలి. అధికారి ముందు తుమ్మడం, ఆవలించడం, అక్కర్లేని నవ్వులు నవ్వడం, వెకిలి నవ్వులు అంటారు కదా, వాటిని నవ్వడం, అధిక ప్రసంగం చేయడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. అలాగే సభకు ఆలస్యంగా వచ్చి గబగబా వెళ్ళి ముందు కుర్చీలో కూర్చుంటూ ఉంటారు కదా, ఆ విధంగా అస్సలు చేయకూడదు. లేటుగా వచ్చినప్పుడు మనం వెనకాలనే కూర్చోవాలి. సభలోకి రావడము, అలాగే సభ నుండి వెళ్ళిపోవడంలో ఒక మర్యాదను పాటించాలి. సభ జరుగుతూ ఉండగా మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు. దుర్యోధనుడు మధ్యలో అకస్మాత్తుగా లేచి వెళ్ళిపోవడం అనేది అక్కడున్న పెద్దలందరినీ కూడా అగౌరవపరిచినట్లే కదండి. దుర్యోధనుడు మధ్యలో లేచి వెళ్ళిపోయినందుకు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీకృష్ణ భగవానుడు ఆ ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. ఇప్పుడు దుర్యోధనుడు తిరిగి సభలోకి రావాలి. లేకపోతే ఈ సంఘటన వల్ల దుర్యోధనునికి మరొక ప్రమాదం రావచ్చు. మరి వీడేమో నేను రమ్మని చెప్తే అస్సలు రాడు, నా మాట అస్సలు వినడు, వీడొక మూర్ఖుడు అని ఆలోచించి ఆయన ఏమనుకున్నాడంటే, గాంధారి చెప్తే దుర్యోధనుడు తప్పకుండా వింటాడు అని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, గాంధారి ఎంతో బుద్ధిమంతురాలు, ఆమె మంచిగా సభా మర్యాద గౌరవం తెలిసిన స్త్రీ, ఆమె ఇప్పుడు మన యొక్క సభ గౌరవాన్ని నిలబెట్టగలదు, కనుక నువ్వు వెళ్ళి త్వరగా గాంధారీదేవిని పిలుచుకురమ్మని విదురునికి చెప్పాడు ధృతరాష్ట్రుడు. విదురుడు వెళ్ళి గాంధారీదేవిని పిలుచుకుని వచ్చారు. గాంధారీదేవి వచ్చింది. తనకు ఏర్పరిచినటువంటి ఉచితాసనం పైన కూర్చుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారిని ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నీ కొడుకు దుర్యోధనుడు అసలు వినయం అనేదే లేకుండా, ఇక్కడ ఇంతమంది పెద్దలున్నారని కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాడు సభలోంచి వెళ్ళిపోయాడు. వాడు ఇలాంటి తప్పుడు పని చేయొచ్చా? ఇప్పుడు సభా మర్యాద వాడి వల్ల నశించిపోలా? కాబట్టి నువ్వు వాడికి చెప్పి వాడిని శాంతపరచి సంస్కారాన్ని కలిగించి తిరిగి వాడు సభలోకి వచ్చేలాగా చెయ్యి. అప్పుడే మన సభా మర్యాద నిలబడుతుంది అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు గాంధారీదేవి దుర్యోధనునికి, గాంధారీ ధృతరాష్ట్రులు పిలుస్తున్నారని చెప్పు అని ఒకరితో దుర్యోధనునికి కబురు పంపింది. గాంధారీదేవి పిలుస్తుంది అని కూడా కబురు చేయవచ్చు కదా. కానీ అప్పుడు ఆమె తన భర్త మర్యాద పోతుంది అని ఆలోచించి ఆమె భర్త గౌరవాన్ని నిలబెట్టేలాగా గాంధారీ ధృతరాష్ట్రులిద్దరూ పిలుస్తున్నారని కబురు పెట్టిందనమాట. అది ఆమె యొక్క గొప్పతనం. దుష్ట చతుష్టయంతో దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడు రావడం, సభలో వాళ్ళ మాటలు వినడం ఈ దుష్ట చతుష్టయమైన శకునికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి అస్సలు ఇష్టం లేదు. అందుకే వాళ్ళెవ్వరూ కూడా కూర్చోలేదు. దుర్యోధనుడు మాత్రం కూర్చున్నాడు. అప్పుడు గాంధారీదేవి మొదట దుర్యోధనుతో కాకుండా ధృతరాష్ట్రునితో మాట్లాడడం ఆరంభించింది.
అసలు శ్రీకృష్ణుడు రాయబారానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఈ రాజ్యానికి అధిపతివి నువ్వు. ఈ బిడ్డలందరూ ఎవరు? నీ బిడ్డలు. అదే మన కొడుకులు 100 మంది అయినా కానీ పాండురాజపుత్రులు 5గురైనా కూడా మన బిడ్డలే కదా. ఏం నువ్వెందుకు రాజ్య విభాగం చేయలేకపోతున్నావు? నీ కొడుకు దుర్మార్గుడని అవినీతిపరుడని తెలిసినా ఎందుకు వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావు? అలా కాకుండా పాండవులకు వారి రాజ్యం వాళ్ళకిస్తే నిన్ను అసలు ఆపేదెవరు? నీకెవరో ఎదురు చెప్తారు. నువ్వు అసలు వాడు చెప్పిన దానికల్లా సరే సరే అని ఎందుకు తలూపుతున్నావు? నీ కొడుకొచ్చి పాండవులను లక్కింట్లో పెట్టి కాల్చేద్దామంటే అలాగేనంటావా? మాయాజూదానికి పిలుద్దామంటే అలాగేనంటావా? పాండవుల రాజ్యం మొత్తం లాక్కుందాము అంటే అలాగేనంటావా? ఏనాడైనా అసలు నువ్వు నీ పెద్దరికాన్ని కాపాడుకున్నావయ్యా? వాడి తప్పును అసలు ప్రశ్నించావా? వాడికి ఎలా అలవాటు చేసి ఇప్పుడేమో నా మాట వినడం లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అని ఏడుస్తున్నావు. ఇదంతా నీ తప్పు కాదా? వాడి గురించి నీకు తెలుసు కదా. అసలు ఏనాడైనా వాడికి బుద్ధులు చెప్పావా? చెప్పుంటే అసలు ఈనాడు ఈ కుటుంబం ఈ విధంగా అయిపోయి ఉండేదా? అసలు ఇప్పుడు కృష్ణుడు రావడం ఎందుకు? భీష్ముడు ద్రోణుడు చెప్పడం ఎందుకు? అశ్వత్థామ ద్రోణుడు అసలు మాట్లాడడం ఎందుకు? వాళ్ళు కల్పించుకోవడం ఎందుకు? వాళ్ళందరికీ అసలు సంబంధం ఏమిటి? రాజువు నువ్వు కదా. నువ్వు రాజ్యాన్ని పంచలేవా? న్యాయంగా పాండవులకు ఇవ్వాల్సింది నువ్వు ఇస్తూ ఉంటే నీ కొడుకులకు నచ్చకపోతే నోరు మూసుకొని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పు. సగరాజ్యం పాండవులది, సగం మీది అని ఖరాఖండిగా చెప్పేసేయి. అంతేకాని వాడు ఏది చెప్తే వాడు చెప్పిన దానికల్లా తానా తందానా అని తలూపుతావా? ఇప్పటికైనా నీ అధికారాన్ని నువ్వు గుర్తించి నువ్వు ప్రవర్తించని నాడు ఖచ్చితంగా ఇలాంటి ఉపద్రవాలు ఏర్పడుతూనే ఉంటాయి. కొడుకును అసలు ఎలా తయారు చేసావో తెలుసా నీకు? ఇప్పుడేమైనా నీ మర్యాద మాత్రమే పోయిందని అనుకుంటున్నావా? కాదు, కురుసభ మర్యాదే నశించిపోయింది అని గాంధారి ఎన్నో నీతి వాక్యాలు చెప్పింది ధృతరాష్ట్రునికి. ఇప్పటికైనా ధర్మం తెలుసుకుని నడుచుకోమని కూడా చెప్పింది. అయినా నిజాన్ని యాక్సెప్ట్ చేయడం దుర్మార్గుల గుణం కాదు కదండి. ఇవేమీ వాళ్లకు రుచించలేదు. ఏనుగు స్నానంలాగా వాళ్ళ బుద్ధి మారనే లేదు. తండ్రి పోలికే కొడుకు కూడా వచ్చింది. అందుకే ఫలితాన్ని అనుభవించారనుకోండి. ఆమె మనసులో ఇలా అనుకుంటూ బాధపడుతూ ఉంది. పరమశివుని అనుగ్రహంతో 100 మంది కొడుకుల్ని కన్నాను. ఏం ప్రయోజనం? 100 మంది కొడుకులు దుర్మార్గులే పుట్టారు. అదొక కర్మ అని అనుకుంటే ఈ దుర్మార్గులైన కొడుకుల్ని తండ్రి అనేవాడు దిద్ది సరిగ్గా చేయాలి. కానీ ఈయనేమో పుత్రవాత్సల్యంతో, మూర్ఖత్వంతో, కుళ్ళు బుద్ధితో వాళ్ళు చెప్పిన దానికల్లా తలూపుతూ ఉంటాడు. వారిని మరింత కర్కశులుగా తయారు చేశాడు ఈయన. ఇక ఇప్పటికైనా వీళ్ళు మారకపోతే ఏం జరుగుతుందో కూడా ఊహించడం నా వల్ల కావడం లేదు అని ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఉంది. ఇప్పుడు దుర్యోధనునికి ఈ విధంగా చెప్తూ ఉంది. దుర్యోధన, నీ వైపు ధర్మం లేనప్పుడు, నీ వైపు 100 మంది అక్షోహిణి సైన్యం ఉన్నా నువ్వు గెలవవు. పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి వాళ్ళ వైపు 5 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉన్నా కూడా వాళ్ళు గెలుస్తారు. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఈశ్వర కృప ఉంటుంది. ఆ ఈశ్వర కృప ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది అనేది సత్యం. ధర్మాన్ని విడిచి ఎవ్వరూ కూడా సుఖపడలేరు నాయనా. నువ్వు ధర్మాన్ని విడిచి దుఃఖాన్ని ఎందుకు కౌగిలించుకుంటున్నావు చెప్పు. ఒక విషయం తెలుసుకో దుర్యోధన, నువ్వు శత్రువులు అని అనుకుంటున్న వారున్నారే, వాళ్ళు మహాబలవంతురు. పైగా నీ వైపు ఉన్నారు అని నువ్వు అనుకుంటూ ఉన్నావే, వాళ్ళు ఎంతవరకు నీతో ఉండి నీ గెలుపు కోసం వాళ్ళు పోరాటం చేస్తారో ఒక్కసారి ఆలోచించు. రేపు అన్న రోజున ఈ చనిపోయిన వారి అందరి భార్యలు కూడా వితంతువులు అవ్వడానికి కారణం నువ్వు అయ్యావని, దీనికి నీ ఒక్కడి మూర్ఖత్వమే కారణమని తిడతారు నాయనా. ఆ నింద పడకురా. ఒక్క దౌర్భాగ్యుడి వల్ల భారత యుద్ధం జరిగింది అంటారురా. చెప్పేది అర్థం చేసుకో నాయనా అంటూ ఆమె ఆవేదననంతా కూడా చెప్పింది. మీ తాతగారు భీష్మ పితామహులను చూడు, మీ గురువుగారు ద్రోణాచార్యులను చూడు, వారు నీ మంచి కోరుకునేవారే కదా. వాళ్ళు సంధి చేసుకోమని నీకు చెప్తూ ఉంటే కూడా ఎందుకురా మొండిగా ఉంటున్నావు? వాళ్ళు నీ గురించి ఎంతో బాధపడుతున్నారు నాయనా, అర్థం చేసుకో కాస్త అని గాంధారీదేవి చెప్పగా దుర్యోధనుడు విన్నాడు. అయిపోయింది అనుకున్నట్లుగా ఇక దుష్టచతుష్టయంతో బయటకు వెళ్ళిపోయాడు. ఆమెమో బాధపడుతూ అక్కడే ఉండిపోయింది. దుష్టచతుష్టయంతో ఈ దుర్యోధనుడు శ్రీకృష్ణుని బంధించి సంహరించాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఈ విషయం శ్రీకృష్ణునికి తెలుసు కదా. ఇక ఆయన వెంటనే విశ్వరూప దర్శనం చూపిస్తూ ఉన్నారు. అక్కడ విశ్వరూప దర్శనం జరుగుతూ ఉంది. అంతా గోలగోలగా అలజడిగా ఉంది. ధృతరాష్ట్రునికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏం జరుగుతూ ఉంది విదురా అని అడిగాడు. అప్పుడు విదురుడు,
శ్రీకృష్ణ పరంధాముడు విశ్వరూప దర్శనాన్ని ఇస్తున్నారు అని చెప్పాడు. కృష్ణ, నాకు కూడా కన్నులివ్వవా, నేను కూడా నీ విశ్వరూప దర్శనం చేసుకుంటాను అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ధృతరాష్ట్రునికి కూడా విశ్వరూప దర్శనాన్ని కలిగించాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్హురాలు అయినటువంటి ధర్మనిష్ట కలది అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి గాంధారికి కూడా విశ్వరూప దర్శనం కలిగించాలి అనేసి కృష్ణ భగవానుడు సభలోకి మిషపెట్టి పిలిచి మరీ గాంధారికి తన విశ్వరూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. దీనితో ఆమె యొక్క కీర్తి, శీల వైభవం, ధార్మిక నిష్ఠ అనేవి ప్రకాశించాయి. ఇక రాయబారాలైపోయాయి. దుర్యోధను వెళ్ళలేదు. భారత యుద్ధం అనేది మొదలయ్యింది. అప్పుడు ఇక దుర్యోధనుడు తల్లి గాంధారి ఆశీర్వాదం కోసం వచ్చాడు. చెప్పిన మాట అయితే వినడు, కానీ అమ్మ వాడు గెలవాలి అని ఆశీర్వాదం ఇవ్వాలట. అందుకుగాను వచ్చి, అమ్మ నేను యుద్ధానికి వెళుతూ ఉన్నాను, నేను గెలవాలని ఆశీర్వాదం ఇవ్వమ్మా అని కాళ్లపై పడ్డాడు. మరి గాంధారీదేవి దుర్యోధనుడు గెలవాలి అని ఆశీర్వాదం ఇచ్చిందా? యుద్ధం అయ్యాక గాంధారీ ధృతరాష్ట్రులు పాండవులను అసలు ఏం చెయ్యాలని చూశారు? ఏమన్నారు వాళ్లతో? కొడుకులను కోల్పోయిన వారు తర్వాత ఏం చేశారు? గాంధారి నిజంగా శ్రీకృష్ణునికి శాపాన్నిచ్చిందా? అందువల్లే శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తి అనేది జరిగిందా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.